హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు మా మమ్మీ మామిడికాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను రండి. ఇవి కేజీ చేపలు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నారు. కొంచెం సాల్ట్, పసుపు వేసి కలిపి పెట్టుకున్నారు. వీటిలోకి సరిపోయినంత చింతపండు ఇలా విడిగా చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి. ఒక 10 minutes సరిపోతుంది. ఇప్పుడు రెండు టమోటాలు తీసుకోవాలి. చిన్నవి అయితే, పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది. ఆనియన్ చిన్నవైతే 2 చాలు, పెద్దవైతే ఒకటి సరిపోతుంది. మామిడికాయ ముక్కలు, ఈ ముక్కలు సరిపోతాయి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు టమాటో పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు అనేది మరీ చిక్కగా వేసుకోకూడదు, అలా అని మరీ పలచగా వేసుకోకూడదు. పసుపు, కారం మనకు సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు, చేపల కూరలోకి ఉప్పు అయితే బాగుంటుంది టేస్ట్, అందుకని మా మమ్మీ ఉప్పు వేశారు. ఇప్పుడు కొంచెం పులుసు అనేది బాయిల్ అయింది కదా, ఇప్పుడు పీసెస్ని వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు ఇలా వేసుకుంటే బాగుంటాయి. ఎప్పుడైనా చేపల కూరని ఇలా అనుకోవాలి, లేకపోతే పీస్ అనేది విరిగిపోతుంది. చేపల ముక్కలు బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు 80% బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి పచ్చి మామిడికాయ ముక్కలు. బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కూరని గరిటె పెట్టి తిప్పకూడదు. వన్ మినిట్ తర్వాత చూసుకుంటే చూడండి ఎంత బాగుందో. పీస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా తినిగిపోలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.